హీరో అంటే పక్కన పెడితే సో బ్యాడ్ మ్యామ్. యాక్చువల్గా నో వన్ ఎక్స్పెక్ట్ రీతూ చౌదరి వాజ్ ఎలిమినేటెడ్ లాస్ట్ వీక్. ఇట్స్ సో సాడ్. ఇది ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది బిగ్ బాస్ 9లో. ఎందుకంటే ఎవరు కూడా రీతూ చౌదరి ఎలిమినేట్ అవుతుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఊహకు కూడా అందంది. బిగ్ బాస్ సడన్గా ఎవడు కుడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు కాదు బిగ్ బాస్ అన్నట్టుగా కొట్టేశాడు. అన్ఎక్స్పెక్టెడ్ బ్రో. అసలు ఊహలో కూడా ఆమె ఎలిమినేట్ అవుద్దని ఈ వీక్ అనుకోలేదు. నాకు తెలిసి సంజన గారు, సుమన్ శెట్టి వీళ్ళిద్దరిలో 1% ఎలిమినేట్ అవుతారు అనుకున్నా. బట్ రీతూ చౌదరి ఎలిమినేట్ అయిపోవడం ఒక పెద్ద బాండ్నే బ్రేక్ చేశారు. ఆల్రెడీ నేను చెప్పాను, బిగ్ బాస్ అనేది టు బ్రేక్ ద ఫ్రెండ్షిప్ బాండ్ అండ్ మేక్ ద ఎనిమీస్ బాండ్. అది ప్రూవ్ చేసింది మరొకసారి అని నా ఫీలింగ్. నాకు తెలిసి ఇక్కడ ఒక స్ట్రాటజీ యూజ్ చేసింది బిగ్ బాస్. ఒక ఎగ్జైట్ క్రియేట్ చేయాలి ఆడియన్స్లో అని. ఎందుకంటే ఎప్పుడు రొటీన్గా మనం ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళే ఎలిమినేషన్ అవుతున్నారు. ఈసారి కొత్తగా ఎలిమినేషన్ చేద్దాం, ఒక స్ట్రాంగ్ బాండ్ని బ్రేక్ చేద్దామని రితు చౌదరి అండ్ డిమాండ్ పవన్ వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బాండ్ని బ్రేక్ చేయాలని ఎలిమినేషన్ చేశారని నా ఫీలింగ్. మరి బయట ఓట్ చేసిన ప్రజలు ఏం కావాలి? ఓటింగ్ అనేది ఇంపార్టెంటే, బట్ ఓటింగ్ ప్రకారమే వెళ్తే ఓన్లీ ఆడియన్స్నే మనము ఫాలో అవుతున్నట్టుగా ఉంటుంది. ఈ ట్విస్ట్ ఇవ్వడం వల్ల ఒక కొత్త ఐడియాలజీ బిగ్ బాస్ ఇచ్చిందని చెప్పుకోవచ్చని నా ఫీలింగ్. అది నాట్ లైక్ దట్. ఇప్పటికి కూడా భరణి గారికి టాప్ 5లో ఉంటారని ఛాన్సెస్ లేవు. మేబీ సుమన్ శెట్టి రావచ్చు, సంజన గారు రావచ్చు. వీళ్ళు ముగ్గురులో ఎవరో ఒకరు వస్తారనేది ఇంకా కన్ఫర్మేషన్ అయితే లేదు. బట్ బిగ్ బాస్ అలా చేయదు. బట్ రితు ఇప్పుడే గేమ్లోకి ఎంటర్ అయ్యి ఎక్సైటింగ్గా గేమింగ్ ఆడుతుంది. సో రసవత్తంగా ఉంటున్న బిగ్ బాస్ని మొత్తం క్లమ్జీ చేసేసారని నా ఫీలింగ్. ఎస్, ఆల్రెడీ రితు ఎలిమినేట్ అయిపోవడం వల్ల పవన్ చాలా డిసప్పాయింట్ అయ్యాడు. యాక్చువల్గా రితు ఉంటేనే వాళ్ళిద్దరు గేమ్లో ఎవరికొకరికి వచ్చినా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళిద్దరిలో. సో ఇప్పుడు ఒక బాండ్ అయితే బ్రేక్ అయింది. ఇప్పుడు లెట్ వి సీ డిమాండ్ ఏ విధంగా ఆడతారనేది వీ హ్యావ్ టు సీ ఇట్. 1-2 డేస్లో ఆయన గురించి తెలుస్తుందని నా ఫీలింగ్. The first thing is Kalyan army perception and he came from village background and ఆయన ఒక స్ట్రాటజీగా ఒక గేమింగ్గా ఆడుతున్నాడు. ఎక్కడ ఎవరితో ఎలా ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఏం గేమ్ ఆడాలి, ఎలా గేమ్ ఆడాలి అనేది ఎవ్రీ ప్లానింగ్. ఇప్పుడు డిమాండ్ పవన్, రితు నెక్స్ట్ వీళ్ళు కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లే. బట్ వీళ్ళు స్ట్రాటజీ వీళ్ళు యూజ్ చేయరు. గేమ్ ఎలా వస్తే అలా ఆడుకొని వెళ్ళిపోతారు. బట్ కళ్యాణ్ అట్లా కాదు. ఈ గేమ్లో ఎప్పుడు ఏ ప్లేస్లో ఏ సిచ్యువేషన్లో ఎవరితో ఎలా ఉండాలనేది తెలుసుకున్నవాడే కళ్యాణ్. దట్స్ వై ఆయనకి మంచి ఓటింగ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందని నా ఫీలింగ్. ఎస్, తనుజ సూపర్ మ్యామ్. ఆల్రెడీ ఐ టోల్డ్ యూ మెనీ టైమ్స్, తనుజ ఎవర్ గ్రీన్. షీ ప్లేస్ వెల్ ఆల్వేస్. కన్సిస్టెంట్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ 9లో దట్ ఈస్ తనుజ. తనుజ కూడా గేమ్ ప్లే అనేది కళ్యాణ్ని వాడుకోవడము లేదా కన్నింగ్ గేమ్ కనిపిస్తుంది. ఆమె ఎప్పుడు గేమ్ కోసం బాండింగ్ కానీ కన్నింగ్ కానీ ఏం ఆడలేదు. తన గేమ్ ఆడుతూ తను వెళ్తూ ఉన్నది. ఎక్కడైనా కళ్యాణ్తో ఆపోజిట్ వచ్చినప్పుడు కళ్యాణ్ కూడా డిఫెన్స్ చేస్తుంది. ఆమె ఏమి కళ్యాణ్ షీ డజంట్ హ్యావ్ ఎనీ బాండ్ రిలేషన్స్, జస్ట్ షీ ప్లేస్ హెర్ సెల్ఫ్. అంటే రీసెంట్ గా కనిపించిన ప్రోమోలో కావచ్చు, గేమ్ పరంగా కావచ్చు, కళ్యాణ్ ఎక్కువ సపోర్ట్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తుంది. ఎస్, అఫ్ కోర్స్. ఎప్పుడైనా ఒక బలవంతుడు ఇంకొక బలవంతుడిని ఎంకరేజ్ చేయడం వల్ల తన బలం పెరుగుతుందని నా ఫీలింగ్. తనుజ అండ్ కళ్యాణ్ both are very strong contestants in Big Boss 9 and Emmanuel also. These people వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి వాళ్ళు ఆపోజిట్ చేసుకోవడం వల్ల వాళ్ళ బలం అనేది తగ్గిపోతుంది. ఒక తెలివైన లక్షణం అంటే ఏంటంటే బలవంతుడు ఎప్పుడు బలవంతుని సపోర్ట్ చేయాలి, బలహీనుడిని ఫైండ్ అవుట్ చేసి దెబ్బ కొట్టడమే వాడి యొక్క స్ట్రాటజీ. వీళ్ళ ముగ్గురు కూడా అదే యూజ్ చేస్తున్నారని నా అభిప్రాయం. సంజన గారు ఎలా ఆడుతున్నారు అంటే ప్రోమో చూసుకుంటే ఎవరు ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్లుగా కనిపించారు. ఎస్, అఫ్ కోర్స్ సంజన బిహేవియర్ ఈజ్ నాట్ గుడ్ యాక్చువల్లీ. ఆమె అంత మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నా కూడా ఆమె ఏం మాట్లాడుతుందో తెలీదు, ఎట్లా మాట్లాడుతుందో తెలీదు. అసలు బిఫోర్ థర్డ్ వీక్
ఒక 3 వీక్స్ లాస్ట్ 3 వీక్స్ ముందే ఆమెను ఎలిమినేట్ చేయాలి. బిగ్ బాస్ ఆమెను ఎందుకు కంటిన్యూ చేస్తుందో కూడా తెలీదు. ఆమె గేమింగ్ ఏం లేదు, అంతకి బ్యూటీనెస్ ఏం లేదు, అంత యాక్టింగ్ స్కిల్స్ ఏం లేవు. జస్ట్ షీ స్పీక్స్ ఇన్ ఇంగ్లీష్, కమ్యూనికేట్ వెల్, అది తప్ప ఆమెలో ఇంకేం లేదని నా ఫీలింగ్. ఆమెను ఎలిమినేట్ చేయాల్సింది రితు చేశారనుకుంటున్నాను. Yes, 100% she has to be eliminated last week, but she did not eliminate. But Ritu was eliminated. It's so sad. Everyone feels so sad. Yes. డీమన్ పవన్ ఎలా Yeah, he is great player and great tasker. ఆయన కల్మసం ఏమీ లేదు. ఆయన ఎలా ఉండాలనుకుంటాడో అలాగే ఉంటాడు. ఎవరిని డామినేట్ చేయాలనుకోడు. తన గేమ్ తను ఆడుతాడు. ఎవరిని లైక్ చేస్తాడో అంటిల్ వరకు, చివరి వరకు లైక్ చేస్తూనే ఉంటాడు. దట్స్ గ్రేట్ హ్యుమానిటీ. అలాంటి పర్సన్స్ ఇప్పుడు రేర్గా ఉంటారు. ఈ రోజుల్లో ఏంటంటే లవ్ మనకి అడ్డొస్తుందంటే లవ్ని కట్ చేస్తారు. ఒక గేమ్కి కానీ ఒక ఎర్నింగ్ మనీ విషయంలో కానీ లవ్ అనేది బ్రేక్ చేయడానికి చూస్తారు. బట్ హీ డజంట్ డూ లైక్ దట్. హీ ఈజ్ హానెస్ట్ పర్సన్ అని నా ఫీలింగ్.